హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకట్ బ్లాగ్స్. మీరు చూస్తున్నారు వనస్థలిపురంలో ఏఆర్టీ సినిమాస్ అండి, రవితేజ గారిది. సో ఇక్కడ మేమైతే సినిమాకి అయితే ఈరోజు అయితే వచ్చాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి, ఎలా ఉంది చూడండి. సో ఇక్కడైతే ఆల్ మూవీస్, రవితేజ గారి అయితే ఆల్ మూవీస్ అయితే ఇక్కడ అక్కడైతే డిస్ప్లే చేశారు. సో ఇక్కడ హాల్లోనైతే కూర్చుంటే హాల్లో 2 స్క్రీన్స్ అయితే ఉన్నాయండి. సో నెక్స్ట్ మూవీస్కు మనకు ట్రైలర్స్ అయితే అక్కడ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ చాక్లెట్ స్టేషనరీ కూడా ఉంది, ఒకటి బాగుంది. మొత్తం డైరీ మిల్క్ చాక్లెట్స్ది స్టేషనరీ అయితే పెట్టారు. సో మనకి ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మనకు తప్పదు కదా, సినిమాకి వెళ్ళిన తర్వాత మనం సినిమాలో కూర్చొని సినిమా చూసుకుంటా తప్పదు. సో ఇప్పుడు మనం స్క్రీన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. స్క్రీన్లో అయితే స్క్రీన్ ఎలా ఉందో చూడండి. సో మనకు ఫస్ట్ వెళ్ళంగానే రవితేజ గారిది అయితే మనకి ఆయనది ఈ మూవీ అని చెప్పడానికి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. సో హైదరాబాద్లో ఉన్న దాంట్లో మేమైతే చాలా పెద్ద స్క్రీన్ అయితే ఇది ఫస్ట్ టైం వెళ్ళాము స్క్రీన్కి. చాలా అంటే చాలా బాగుంది. ఇక చూస్తున్నారు కదా వనస్థలిపురంలో. మీరు కూడా ఎవరైనా వెళ్ళుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మనశంకర వరప్రసాద్ మూవీకి అయితే వెళ్ళాము, చిరంజీవి గారిది. చిరంజీవి గారి మూవీకి వస్తే మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కామెడీకి కామెడీ ఉంది, ఫైట్స్కి ఫైట్స్, ఎంటర్టైన్మెంట్ చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. సో మీరు కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి. మూవీ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలని చెప్పని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అలా ఉంటుంది మూవీ మొత్తం. సో ఇంట్రడక్షన్ మాత్రం చాలా బాగుంది వెంకటేష్ గారిది. సో అంతా మీరు ఇది ఏమైనా ఏం చెప్పినా, నేనేం చెప్పినా వేస్ట్ అనండి. ఎందుకంటే చెప్పనా, మూవీ చూస్తే కానీ అర్థం కాదనమాట స్టోరీ ఏదైనా సరే. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఒకసారి మీరు ఎవరైనా మన రవితేజ గారి మూవీ కాదు, సో మన రవితేజ గారి ఏఆర్టీ సినిమాస్కి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, మేము వెళ్ళాము అని చెప్పని. సో ఇంతవరకు చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది.